రాయచోట్లోని సిబ్యాల గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తన కోవర్టు నిమ్మగడ్డతో కోర్టులో పిటిషన్ వేయించి పింఛన్లు ఇంటి వద్దకు చేర్చకుండా అడ్డుకున్నారు. పేద ప్రజలపై చంద్రబాబుకు ఈర్ష్య ఎందుకు? రాయచోట్లో శాంతి భద్రతలను కాపాడుతుంటే విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. ముఖ్యంగా ప్రజలకందరికీ కూడా ఎంతో చేదోడు వాదుడుగా ఉన్నటువంటి అనేక వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. 1వ తేదీ వస్తే తెల్లవారకు ముందే ఇచ్చేటువంటి పెన్షన్ చూసి వాళ్ళ కళలో ఆనందం ఉండేది. లంచం అన్నటువంటిది లేకుండా స్కీములన్నీ కూడా కాలరిగేలాగా ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గరే కనుక్కొని ఇచ్చేటువంటి పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది. అటువంటి వ్యవస్థను పైన అనేక అబాండాలేసి వాళ్ళు ఉగ్రవాదులని, ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారని ఎలాంటి మాటలో పెడుతూ వాళ్ళ మనసును గాయపరిచినా కూడా వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ వచ్చారు. ఈరోజు నిమ్మగడ్డ అన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు కోవర్టు ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకురావడం వలన ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు. నడవలేని వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక 2వ తేదీ అయిపోతున్నా 1వ తేదీ వచ్చినా ఇంకా ఇంతవరకు మాకు ఏంటి అనే మార్గదర్శకాలు కూడా రాలేదు, పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఆ పెన్షన్ డబ్బులు వస్తే చిరంగుడు వాడికి కానీ మాతర్లకు కానీ ఉపయోగపడేది 1వ తేదీ మేము అందరికీ ఇచ్చుకునేటువంటి వాళ్ళం. ఆ పరిస్థితి లేకుండా చేశాడు అని చెప్పి వేలాది మంది అవ్వాతాతలు బాధపడుతున్నారు. ఎందుకు ఈ వివక్ష? పేద ప్రజలకు చేసేటప్పుడు సంతోషపడాలి కానీ ఈర్ష్య పడకూడదు. మీకు అధికారం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు కదా, అప్పుడు చేయలేకపోగా ఇప్పుడు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాగ కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకురావడం అన్నటువంటిది దురదృష్టకరం. ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆయన కానీ, ఆయన మనుషులు కానీ, ఆయన అభ్యర్థులు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రజలు అన్నటువంటిది. చాలామంది తెలుసో తెలియకో విపరీతమైన అర్థాలతో, అంటే వాళ్ళు రాజకీయాలలో ఉన్నాము, ఆపోజిట్గా నిలబడ్డాము, ఏదంటే అది మాట్లాడాలనే ఉద్దేశంతో సైకో అనో, గొడవలు సృష్టించారనో, అల్లర్లు చేశారని, రౌడీజం చేశారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఉదాహరణకు మీరంతా ఇక్కడ రాయచోటి వాసులే. ఎక్కడో 1, 2 రొటీన్గా జరిగేటువంటి సంఘటనలు ఎక్కడో జరిగిండొచ్చు కానీ ఏ ఒక్కరూ కూడా నష్టపోకుండా శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా ఉన్నామో అందరికీ తెలుసు. వక్ర మార్గంలో మాట్లాడేటువంటి వాళ్ళను సమాధానాలు మేము ఇచ్చుకోలేం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఒక వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ఆయన తెచ్చినటువంటి ఆదేశాలతో పేద ప్రజలకు సేవ చేయలేక ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని వాలంటీర్లు చూస్తే నిజంగా వాళ్ళ మనసు ఎంత కొట్టుమిట్టాడుతోందో. అవాతాతలు అడుగుతున్నారు మమ్మల్ని, ఏం పెన్షన్ ఈరోజు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. పేద ప్రజల విషయాలలో రాజకీయాలు ఎప్పుడు చేయకూడదు. అది చంద్రబాబు నాయుడు గారి నైజం, ఎప్పుడు ఇలాంటివి చేయటం. మళ్ళీ ఇప్పుడు కొత్త పాటలు అందుకుంటున్నారు. ఊరికి ఒక సభ పెడతాం, జైహో బీసీ అని, మాది బీసీల పార్టీ అని చెప్పి. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి, ఆ సభలు పెట్టుకోవడానికి.